జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అండి. ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ అని పెట్టారండి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్. రైతులు ఎరువులు కెమికల్ ఎక్కువ వాడటం వల్ల మొత్తం మన పర్యావరణం బాగా దెబ్బతింటుంది, దాంతోపాటు మన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. కనీసం రైతులు నీరైనా ఇంట్లోకి మీకు తినడానికి సరిపడంత భూమిలో ప్రకృతి వ్యవసాయం అనేది చేసిన తర్వాత ఇది బాగుంది మాకు ఎన్ని రకాలుగా పైకి వస్తున్నప్పుడు కొంచెం కొంచెం పెంచుకోగానే కాన్సెప్ట్లో తీసుకొస్తాం. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఎరువులు పురుగు మందులు ఎప్పుడైనా రేట్లు, ఆ రేట్లకు తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుని ఎవరైతే మంచిగా ఉన్నది సాధించారో దాన్ని బేస్ చేసుకుని మీ యొక్క అనుభవాలు అవి పంచుకోవడం అనేది గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ జిఏపి పొలంబడి అనమాట. మిమ్మల్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎలాగంటేనండి, ఇప్పుడు ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు కదా, దానికి తోడుగా వాటికి ధీటుగా మా ఎలా పనిచేస్తాయి అనేది కూడా మేము చూపించి మీతో కొంచెం కెమికల్ అవి తగ్గించడం వల్ల ఇప్పుడు మన మేడం గారు చెప్పారు కదండి, కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఎంత శాతం కెమికల్ ఉండాలి, ఎంత శాతం ఉండాలని దాన్ని తగ్గించవచ్చు. మీరు కెమికల్ కొడతారు, ఆ కెమికల్ కొట్టినా కానీ గోమూత్రం గోపేడ కొట్టేసరికి ఎప్పుడైతే అంత కెమికల్ ఉందో దాని నుంచి 50% కానీ తగ్గుతుంది న్యాచురల్గా. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంకోండి, ఒక కేజీ విత్తనానికి 10 గ్రాములు చూడమని అన్నారు కదండి. విత్తన శుద్ధి అనేది మీలో చాలా మందికి తెలియదు. ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటేనండి, ఇప్పుడు విత్తనాలకు చేసామనుకోండి, ఈ విత్తనాల్లోనూ చిన్న చిన్న పురుగులు ఉంటాయని మనకు కనబడవు. అవి ఎప్పుడు తెలుస్తుందో చెప్పండి. మనం ధాన్యం బస్తాలో పట్టుకుని ఇంట్లో వేసుకుంటాం, కొన్నాళ్ళకి అట్ల నుంచి ఏమొస్తాయండి? ఎవరైనా గమనించారా? ఏమొస్తాయండి? కాదండి, వస్తాయండి. మనం గాదిలో వేసినా ఏం వేసినా రెక్కల పురుగులు వస్తాయి చూడండి. అవి ఎలాగ వస్తాయండి? అందులోను ఒడ్ల మీద గూళ్ళు కట్టుకుని ఉండి అవి పురుగల్లా పిట్ల కింద తయారవుతాయండి. అయ్యే పిట్టలు మన చేలో వస్తాయి, మనకు తెలియదు. అవి పెట్టిన గుడ్ల వల్లే మనకి ఆకు చుట్ట పురుగులు, కాండం తొలిసే పురుగు, రకరకాల పురుగులు ఓన్లీ మన రెక్కల పురుగుల వల్ల వస్తాయి. వాటిని మనం ఏంటంటే విత్తన శుద్ధితో నశించేస్తాం. విత్తన శుద్ధి చేయడం వల్ల అవి నశిస్తాయండి. అంతేకాకుండా మనం పుట్టిన పిల్లలకి టీకాలు ఎంత ఉందండి, టీకాలు వేయించడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు, ఆ టీకాగా కూడా మనకి పనిచేస్తుంది. అంటే వ్యాక్సినేషన్ ఎలా పిల్లలతో అలాగే అనేది పనిచేస్తాయి. ఇప్పుడు మన చీడపేడల నుంచి ఏదైనా తట్టుకుని దృఢంగా తయారవుతాయి, బాగా పనిచేస్తాయి. కనీసం రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేంటంటే మా పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు మేము చెప్తాను. మనకు కావాల్సింది 20 లీటర్ల నీరే. ఒక మామూలుగా విత్తనానికి చేసుకుంటే కనుక ఇది మీకు 100 కేజీలు సరిపోతుంది. అది నారుకు చేసుకుంటే కనుక మీరు ఎలా చేయాలి? 20 లీటర్ల నీరండి, 5 లీటర్ల ఆవు మూత్రమే, 5 కేజీలు పేడ ఉన్నది. అంటే ఆవు మూత్రం